ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎంత ఘోర పాపికైనా కానీ దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. ఎంత ఘోర పాపినైనా కానీ దేవుడు హెచ్చరిస్తాడు. ఆ దేవుడిచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకొని మారు మనసు పొందాలా, దేవుని సన్నిధికి రావాలా, దేవుని అంగీకరించాలా, లేకపోతే దేవుడిచ్చిన అవకాశాన్ని తోలనాడి తిరస్కరించి నాకు వద్దుపో అని చెప్పి నిత్య నరకాగ్నికి వెళ్ళాలా అనేటువంటిది మన మీద ఆధారపడి ఉంటుంది. యూదా ఇస్కారియోతుకు దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు, పేతురుకు దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఎవరు మారు మనసు పొందారు వీళ్ళిద్దరిలో? పేతురు. నాకు ఆయన ఎవరో తెలియదని 3 సార్లు బొంకినా కానీ ఆ తర్వాత ఏం చేశాడు? పశ్చాత్తాపపడి కన్నీటితో వెక్కి వెక్కి ఏడ్చి దేవుని వద్ద క్షమాపణ పొందుకున్నాడు. అవునా కాదా? కానీ యూదా ఇస్కారియోతు ఏం చేశాడు? వెళ్ళి ఊరేసుకొని చచ్చాడు. సిలువ మీద వేలాడుతుండగా ఆ యేసయ్యకి ఇరువైపులా కూడా మరొక 2 దొంగలు కూడా శిక్షని అనుభవిస్తున్నారు. అదే శిక్షని ఇద్దరికి కూడా అవకాశం దొరికింది. యేసు ప్రభు దగ్గరకు వచ్చి మారు మనస్సు పొంది హృదయ పరివర్తన చెంది రక్షణ పొందుకోవడానికి. కానీ వాళ్ళల్లో ఒకడేం చేస్తున్నాడు? తన పాపాల కొరకై పశ్చాత్తాపపడేదానికి బదులుగా, దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దానికి బదులుగా అతడు ఏం చేస్తున్నాడండి? యేసు ప్రభువునే తిరిగి నిందిస్తూ ఉన్నాడు, అవహేళన చేస్తున్నాడు. నువ్వు దేవుని కుమారుడివి కదా, నువ్వు దేవుని కుమారుడివి కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అన్నాడు. అతనిలో పశ్చాత్తాపము లేదు, హృదయ పరివర్తన లేదు. ప్రక్కనే ఉన్నాడు యేసయ్య. ఎక్కడున్నాడండి? ప్రక్కనే ఉన్నాడు. ఒక్క మాట, అయ్యా నేను పాపిని అంటే చాలు పరిగెట్టుకొని వస్తాడండి యేసయ్య. క్షమిస్తాడు, రక్షణ భాగ్యాన్ని ఇస్తాడు. కానీ రెండవ వాడు ఏమంటున్నాడు? యేసు, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం ఉంచుకో. అప్పటి వరకు ఎవరు ఎన్ని ఏమి అన్నా కానీ మాట్లాడినటువంటి యేసయ్య ఒక పాపి పశ్చాత్తాపపడినప్పుడు, హృదయ పరివర్తన చెందినప్పుడు వెంటనే గొంతెత్తి నోరు తెరచి, నేడే నీవు నాతో కూడా పరలోకములో, పరదైసులో, స్వర్గములో ఉంటాను అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా దేవుడు ఎంతో మందికి, ప్రతి ఒక్కరికి కూడా అవకాశాన్ని ఇస్తూనే ఉంటాడు. మనలో ఎవ్వరము కూడా ప్రియులారా, ఎవ్వరము కూడా దేవుడు నాకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి, దేవుడు నాకు తెలియజేయలేదు కాబట్టి, దేవుడు నాకు నేర్పించలేదు కాబట్టి నేను పాడైపోయాను, నేను పశ్చాత్తాపపడలేదు, నేను నరకానికి వెళ్ళాను, ఆ దేవుడా ఇదిగో నువ్వు నాకు అవకాశం ఇవ్వలేదు అని చెప్పటానికి అవకాశం లేదండి. కానీ దురదృష్టం ఏంటంటే, మానవులతోటి దురదృష్టం ఏంటంటే తిరిగి మళ్ళా ఆయన్నే అంటామండి. ఎవరినంటాం? ఆయన్నే అంటాం. ఆదిలో ప్రియులారా, ఏవమ్మ ఆదామును దేవుడు సృష్టించి ఎక్కడుంచాడు? సుందర నందన వనమైనటువంటి ఏదేను వనములో ఉంచాడు. ఎటువంటి వనం అది? సకల సౌభాగ్యాలకు నిలయం, సకల సౌభాగ్యాలకి నిలయం. వారికి కూడా హెచ్చరిక చేశాడండి. చేశాడా లేదా? చేశాడండి. ఏమని? ఆ చెట్టు పండు తినొద్దు. మన బుద్ధి ఏంది? చెయ్యొద్దన్న పనే. మన పిల్లల గురించి అంటామండి మనం. మా అబ్బాయి అండి ఏదైతే చెయ్యొద్దంటానో అదే చేస్తాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? మీరే చెప్తున్నారమ్మా, నేను అంటల్లా. చాలా సిన్సియర్ లాగా ఉన్నారండి మీ జనం. ఫాదర్ గారు వెంటనే ఎక్కడి నుంచి వచ్చిందంటే మా దగ్గర నుంచి అని చెప్తున్నారండి. ఇది ఇప్పుడు రాలా,
ఇది ఇప్పుడు రాలా, అవ్వాదములు వారసత్వంగా వస్తుంది మనకి. ఎక్కడి నుంచి వస్తుందండి? పాపం చేశారు, దాక్కున్నారు. దేవుడు ప్రతిరోజు వచ్చినట్లుగానే వచ్చాడు ఏవమ్మ ఆదాములతో మాట్లాడటానికి. ఆదాము, ఆదాము నీవెక్కడా? నీవు దేవుడు తెలియదు ఎక్కడున్నావో నువ్వు. ఆదాము ఎక్కడున్నాడు తెలియదా? సర్వజ్ఞాని కదా, సర్వాన్ని ఎరిగినటువంటి వాడు కదా. ఆ ప్రశ్న ప్రియులారా ఫిజికల్గా శారీరకంగా ఎక్కడున్నాడో కాదు, నీ పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, నా సన్నిధిలో ఉన్నావు కదా, ఏదేను వనములో ఉన్నావు కదా, ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి? ఆదాము నీవెక్కడా? ఆదాము నీవెక్కడా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, బిడ్డా నీ ఆత్మీయ జీవితంలో నీవు ఎక్కడా? ఎలా ఉన్నావు? నీ పరిస్థితి ఏంటి? నీ స్థితి ఏంటి? అడుగుతున్నాడు దేవుడు ప్రియులారా ఈ శ్రమల కాలంలో. అంటే ఏమన్నాడండి ఆదాము? వెంటనే దేవా నన్ను క్షమించయ్యా అన్నాడా? తప్పు చేశానయ్యా అన్నాడా? అయ్యా నేను ఇక నుంచి మళ్ళా చెయ్యనయ్యా అన్నాడా? లేదు. ఏమన్నాడు? నువ్విచ్చిన భార్య ఉందిగా. ఎవరి మీద నడుతున్నాడండి? ఎవరి మీద నడుతున్నాడు? భార్య మీద కాదండి. ఎవరి మీద నడుతున్నాడు? దేవుని మీద నడుతున్నాడండి. అది మనం మర్చిపోకూడదు. ఎవరి మీద నడుతున్నాడు? దేవుని మీద నడుతున్నాడు. దేవుడు అవకాశం ఇచ్చాడు, హెచ్చరించాడు. ఏం చేశాడు? హెచ్చరించాడు. కానీ అతను ఏం చేశాడు? దేవుడి హెచ్చరికను ఏం చేశాడు? ఖాతరు చేయలేదు, లెక్క చేయలేదు. మనం కూడా అదే చేస్తున్నాం. దేవుడు మనం హెచ్చరిస్తూనే ఉంటాడు బిడ్డలారా. ఏ ఒక్కరము కూడా మనలో ఇదిగో దేవుడు నాకు తెలియజేయలేదు, దేవుడు నన్ను హెచ్చరించలా తప్పు చేస్తుంటే అంటానికి వీలు లేదండి. ప్రతి ఒక్కరిని దేవుడు హెచ్చరిస్తూనే ఉంటాడు. తన యొక్క ఆత్మ మనలో ఉండి, ఏ అమ్మాయి అబ్బాయ్ నువ్వు చేసేది మంచి పని, లోపల ఉండి గద్దిస్తూనే ఉంటాడు పిల్లారా. ఏం చేస్తాడు? గద్దిస్తూనే ఉంటాడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము, యెషయా గ్రంథము 30వ అధ్యాయాన్ని తీసుకుందాం పిల్లారా. ఏం చేస్తాడట దేవుడు? ఎక్కడుంటాడట దేవుడు మనం తప్పు చేసినప్పుడు? 21వ వచనాన్ని చదువుకుందాం. మీరు త్రోవ తప్పి కుడివైపునకు గాని ఎడమవైపునకు గాని జరిగినప్పుడు త్రోవ ఇది మీరు ఈ మార్గమున నడువుడు అని ఆయన స్వరము వెనక నుండి మిమ్ము హెచ్చరించును. ఏం చేస్తుందంటండి? ఆ మాట చెప్పండి. ఏం చేస్తుంది? హెచ్చరిక అంటే ఏంటి తెలుసా? గద్దింపు. మనం తప్పు చేస్తున్నప్పుడంట దేవుని యొక్క ఆత్మ మనలో ఉండి అంటదట, ఏమంటదట? ఏ నువ్వు చేసేది తప్పు, అటెల్లమాకో, ఆ పాడు పని చెయ్యమాకో, ఆ పాడు పని చేస్తే నువ్వు నాశనం అవుతావు, నీ జీవితం బాగుండదు, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండదు. అది ఇప్పుడుగా పైన రేపైనా కానీ అది ఎలాగుంటుందట? నువ్వు పాలు పోసి పెంచిందే ఏమైంది? నిదానంగా నిన్నేం చేస్తుంది? కాటేస్తుంది. వద్దు అటు అని దేవుని యొక్క ఆత్మ మనల్ని హెచ్చరిస్తుంది ప్రతి ఒక్కరిని కూడా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా మనలో ఏ ఒక్కరము కూడా ఈ రోజున దేవుడు నాకు చెప్పలా, నాకు తెలియదు, ఇదొకటి నేర్చుకుంటామండి. ఏంటిది? అయ్యో నాకు తెలియదు, ఇదొకటి మాట్లాడతామండి. చాలా తెలివైనటువంటి వాళ్ళం మనం, చాలా తెలివైనటువంటి వాళ్ళం. అయ్యో నాకు తెలియదే, అయ్యో నాకు తెలియదే. అన్నీ తెలుసు ప్రియులారా, చాలా స్పష్టముగా వాక్యములు రాస్తుంది. దేవుడు నన్ను శోధించాడు, దేవుడు నాకు తెలియజేయాలా, కాబట్టే నేను పాపములో పడిపోయాను. లేదు ప్రియులారా, దేవుడు శోధించడుగాక శోధించడు మనల్ని. మనమే కావాలని పాపం వైపు ఆకర్షించబడతాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, త్వరగా వాక్యాన్ని తీసుకున్న పిల్లరా, పాపములో మనం ఏ విధంగా పడతామంటండి?
యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఏ వ్యక్తి అయినను అట్టి పరీక్షచే శోధించబడినచో, ఏమంటామంటండి, దేవునిచే శోధించబడ్డాను నేను అంటారు కదండి. మనలో చాలాసార్లు ఏదైనా కష్టం రాగానే ఏమంటాం, దేవుడు నాకు శ్రమలు పంపించాడు అంటారా లేదమ్మా? నిజాయితీగా ఒప్పుకోండి, మీలో చాలా నిజాయితీ ఉందని చెప్పాను. ఏమంటాం చాలాసార్లు, ఇదిగో ఈయన మీద పడతాం పోయి, దేవుడు నాకు శ్రమలు పంపించాడు. ఎవరు పంపించాడంట? దేవుడు నాకు శ్రమలు పంపించాడు. వీడు తాగుతాడు, పొద్దున్న లేసిన కాడ నుంచి మొహం కూడా దాంతోటే గడుక్కుంటాడు. దేనితోటి గడుక్కుంటాడండి? దాంతోటే గడుక్కుంటాడు. బీడీల మీద బీడీలు తాగుతాడు. ఏం చేస్తాడు? గుట్కాలు, ఖైనీలు, కిళ్ళీలు ఇవన్నీ తింటాడు. చివరికి ఏంటిదండి, చివరికి ఏదో ఒక రోగం వచ్చిన తర్వాత, అమ్మో దేవుడు నన్ను కష్టం పంపిస్తున్నాడు, నాకు శ్రమలు పంపిస్తున్నాడు. నాకు ఎవరు పంపిస్తున్నారండి? చెప్పండి అందరూ, ఎవరు పంపిస్తున్నారు? దేవుడు పంపిస్తున్నాడా? దేవుడు పంపిస్తున్నాడా మనకి? లేదు ప్రియులారా, మనమే మనంతట మనం కొని తెచ్చుకుంటున్నాం. దేవుడు హెచ్చరిక చేసినా కానీ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మనకు శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు దేవుడు నాకు శ్రమలు పంపిస్తున్నాడు అనటానికి వీల్లేదండి. తర్వాత చదవయ్యా. ఏలయ్యనా, ఏ దుష్ట శక్తి చేతను దేవుడు శోధింపబడనేరాడు. ఆయన ఎవరిని శోధింపడు. తన దుష్ట, ఈ మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి. తన దుష్ట వాంఛలచే తానే ఆకర్షించబడి చిక్కుపడినప్పుడు మానవుడు శోధించబడతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఏందంట దుష్ట వాంఛ? ఏ వాంఛ అండి? మామూలు కోరికలు ఉంటాయండి, లెజిటిమేట్ ప్లెజర్స్ అంటారు. ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఉంటాయి. బట్టలు వేసుకోవాలి, అవునా కాదండి? ఏం వేసుకోవాలి? బట్టలు వేసుకోవాలి, అన్నం తినాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, శుభ్రంగా ఉండాలి. అర్థమైంది? దీనట్టికి కావాలి, మన డబ్బులు కావాలండి. వీటన్నిటికీ కూడా మన డబ్బులు కావాలి. అదేవిధంగా కష్టపడాలి, ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, పని చేసుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి. తప్పుంది అందులో? తప్పుందండి ఏమన్నా? తప్పు లేదు. అలా కాకుండా అధర్మ మార్గంలో రాత్రికి రాత్రే ధనవంతులం అయిపోవాలి, అక్రమమైన మార్గంలో పాడు పనులు చేసుకుంటా వెంటనే ధనవంతులం ఇంకా డబ్బులు రావాలి అనేటువంటిది ఏంటిది? దుష్టవాంఛ. దుష్టవాంఛ ఇది ప్రియులారా. పాపం అంటే ఏంటిదే? వాట్ ఈస్ సిన్? ఏంటిదండి పాపం అంటే ఏంటి? ధర్మంగా మనకు కావలసిన దానిని అధర్మ మార్గములో పొందడానికి ప్రయత్నం చేయటం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదే పాపం అండి. ఏదన్నా తీసుకోండి, మీరు అన్నం తింటాం తప్ప, క్రిస్మస్ పండుగ రోజున బిర్యానీ తింటాం తప్పండి. అలా కాకుండా ఆ లాజరు ధనవంతుడు దాంట్లో వాడు ఏం చేశాడంట? నిత్యము విందులు వినోదాలు. ఏం చేశాడు? నిత్యము విందులు వినోదాలు. మొక్క లేకపోతే ముద్ద మింగదు. 24 గంటలు అదే విందులు వినోదాలే. అప్పుడు అది భోజన ప్రియత్వంగా మారిపోద్దండి. భోజన ప్రియత్వంగా మారిపోద్ది. దేవుడు వివాహ ధర్మం ద్వారా, దేని ద్వారానండి? వివాహ ధర్మం ద్వారా భార్యాభర్తలు శారీరకంగాను మనస్సు పరంగా ఒకటి కావాలి. వారి ద్వారా పిల్లలు ఈ లోకములో పుట్టాలి. ఇది దేవుడు ఏర్పాటు చేసిందే. దేవుడు కానీ అలా కాకుండా వివాహ ధర్మాన్ని మీరితే అప్పుడు అదేమైపోతుందండి? పాపం అయిపోతుంది. అప్పుడు అదేమైపోతుంది? పాపం అయిపోతుంది ప్రియులారా. కాబట్టి పాపం అంటే ఏమిటి? ధర్మ మార్గములో చేయవలసినటువంటి దానిని, ధర్మబద్ధంగా చేయవలసినటువంటి దానిని అధర్మ మార్గములో చేయడానికి, అక్రమమైన మార్గములో చేయటమే ఏమవుతుందండి? పాపం అవుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే ప్రియులారా, ఈ పాపము చేసే మార్గములో దేవుడు మనల్ని హెచ్చరిస్తాడండి. దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. శోధనలు అందరికి వస్తాయా లేదా? శోధనలు అందరికి వస్తాయా లేదా? వస్తాయండి.
నీకు నాకేంటి, స్వయంగా యేసు ప్రభువుకే వచ్చినాయండి శోధనలు, భయంకరమైన శోధనలు వచ్చాయా లేదా? ఎన్ని శోధనలు వచ్చాయి? ఎన్ని వచ్చాయి శోధనలు? చాలాసార్లు 3 అంటారండి, ఎడారిలో 3 శోధనలు వచ్చాయంటారు. సరే, ఆ తర్వాత చాలా కోకొల్లలుగా వచ్చాయండి. ఒకసారి హెబ్రీ పత్రికను తీసుకుందాం, 4వ అధ్యాయం, హెబ్రీలకు రాయబడినటువంటి లేఖ 4వ అధ్యాయాన్ని తీసుకుందాం పిల్లలు. అక్కడ వివరంగా చెప్పబడుతుందండి. 15వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన బలహీనతలను గురించి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక జాగ్రత్తగా ఆలకించండి బిడ్డలారా, మనవలే అన్ని విధములుగా శోధింపబడి ఏమయ్యాడంటండి? అన్ని విధాలుగా శోధించబడ్డాడు యేసయ్య. ఆ విధంగా చెప్పాలంటే నీకంటే నాకంటే కొద్దిగా ఎక్కువగానే శోధించబడ్డాడు. అంతేకాక మనవలే అన్ని విధములుగా శోధించబడి పాపం మాత్రం చేయలా. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం పాపం చేసి దేవుని మీద నెట్టడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు తన బిడ్డలమైన మనలను ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఎలా హెచ్చరిస్తున్నాడు? గురువుల ద్వారా, వాక్యము ద్వారా మనం హెచ్చరిస్తూనే ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ శ్రమల కాలంలో ఇంకా ఎక్కువగా మనం హెచ్చరిస్తూనే ఉన్నాడు. బిడ్డలారా, మీ పాపాన్ని విడిచి నా దగ్గరికి తిరిగి రండి అంటున్నాడు. గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనములో, తన దుష్టవాంఛలచే తానే ఆకర్షించబడి చిక్కుపడినప్పుడు మానవుడు శోధించబడును. అప్పుడు ఆ దుష్టవాంఛ పండి పాపము జనించును. పాపము పరిపక్వమై మరణకారకమవుతుందండి. పాపం దేనికి దారి తీస్తుంది? ఆత్మీయ మరణానికి, శారీరకమైన మరణానికి కూడా దారి తీస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, జాగ్రత్త వహించుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు అందరికీ అవకాశం ఇస్తాడు. దేవుడు అందరూ రక్షించబడాలనే కోరుకుంటాడు. దేవుడు అందరినీ హెచ్చరిస్తాడు ఏదో ఒక రకంగా. ఎలాగండి? ఏదో ఒక రకంగా హెచ్చరిస్తాడండి. ప్రియులకు దేవుని బిడ్డలారా గమనించున్నాడు. ఏదో ఒక రకంగా హెచ్చరిస్తాడండి. దేవుడండి అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకొని తన బిడ్డలు మారు మనసు పొందాలని ఇదిగో ప్రియులారా ప్రయత్నము చేస్తూనే ఉంటాడు. పాతకాలంలో రేడియో ఉన్నప్పుడు, టీవీ లేనప్పుడు అమెరికా దేశంలో ప్రియులారా ఆ రేడియోలో ఒక ప్రోగ్రాం ఉండేదండి. ఏంటిదంటే, వాళ్ళు ఎవరైతే ఆకలి, అన్నానికి తినటానికి తిండి లేనటువంటి వారు ఉంటారో వాళ్ళకి ఆ రేడియోలో ఒక ఫోన్ నెంబర్ చెప్పేవాళ్ళండి. ఏం చెప్పేవాళ్ళు? ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయగానే వాళ్ళకి కావలసినట్టు భోజనాన్ని పంపించేవాళ్ళు. అర్థమైందండి? ఎవరికన్నా తినటానికి తిండి లేదనుకో, ఆ రేడియోలో ప్రోగ్రాం జరుగుతున్నప్పుడే ఒక ఫోన్ నెంబర్ చెప్పేవాళ్ళు, 94408339, ఒక నెంబర్ చెప్పేవాళ్ళు. ఒకవేళ వాళ్ళకి భోజనం కానీ బట్టలు కానీ లేవనుకో, వాళ్ళ ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఆ ఇంటికి ఆ రేడియో కార్యక్రమం వాళ్ళు సహాయాన్ని పంపించేవాళ్ళు. అర్థమైందండి? ఒక రోజున ఇలాగానే ప్రోగ్రాం నడుస్తున్న సమయంలో ఒక ముసలావిడ, పాపం దిక్కుమక్కు లేనటువంటి ఆవిడ ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని ఫోన్ చేసిందంట ఆ ఫోన్ నెంబర్కి. ఏమని? అయ్యా నాకెవ్వరూ లేరయ్యా, దేవునికి ప్రార్థన చేసుకుంటున్నా, దేవుడు నాకు సహాయం ఇస్తాడని నేను నమ్ముతున్నాను, దేవుడు నాకు సహాయం చేస్తాడని నేను నమ్ముతున్నానయ్యా, కాబట్టి దేవుడే మీ ద్వారా నాకు సహాయం చేస్తాడని నేను నమ్ముతున్నానయ్యా, నేను ప్రార్థన చేస్తున్నానయ్యా అని ఆ తల్లి వేడుకుందంటండి. వేడుకుంటే దాన్ని దేవుని మీద నమ్మకము లేనటువంటి వాడు, ఎవరండి? దేవుని మీద నమ్మకము లేనటువంటి వాడు ఒక బిజినెస్ మ్యాన్ దాన్ని విన్నాడంటండి. దాన్ని ఆలకించి రేడియోలో, ఓహో ఏమో దేవుడి మీద నమ్మకం పెట్టుకుందా అనుకొని తన సెక్రటరీని పిలిచి మంచి భోజనాన్ని, కొన్ని బట్టలని, కొన్ని వస్తువులని ఆ ముసలమ్మ దగ్గరికి పంపించాడు. పంపించి అన్నాడట,
ఆ సెక్రటరీ తోటి ఏమని చెప్పమన్నాడంటే, అమ్మా ఈ పంపించింది దేవుడు కాదు, సైతానుడు పంపించాడు నీకు అని చెప్పింది. సైతానుడు పంపించాడు అని చెప్పమన్నాడు అంటండి ఆ సెక్రటరీ తోటి, పని ఆవిడతోటి. ఈమె తీసుకొని వెళ్ళింది ఆ పెద్ద పుట్టని, భోజనము, బట్టలు, వస్త్రాలు, ఆమెకు కావలసినవన్నీ కూడా ఆమెకిచ్చి అన్నదట, ఈ సెక్రటరీ అన్నదట, అమ్మా ఎవరు పంపించారో తెలుసా, నీకు ఇవన్నీ ఎవరు పంపించారో తెలుసా, నువ్వు దేవుడు 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 అంటావు కదా, ఎవరు పంపించారో తెలుసా అంటే, ఆ ముసలమ్మట ఈమె సమాధానం చెప్పకముందు ఒక మాట అన్నాడంట, ఆ ఎవరు పంపిస్తే ఏముందులేమ్మా, దేవుడు సైతానుతోడు కూడా పని చేపిస్తాడు కొన్నిసార్లు అందంటే. చప్పట్లు కూడా ఆమె దేవుడికి సంతోషంగా. ఆ ముసలమ్మ అంటండి ముందే ఆమె భక్తి చూడండి, ఆమె విశ్వాసం చూడండి. అయ్యో ఎవరు పంపిస్తే ఏముందులేమ్మా, నేను దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నా, కొన్నిసార్లు సైతాను కూడా దేవుని ఆజ్ఞను ఏం చేయాలి, విధేయించాల్సిందే. బుద్ధి వచ్చిందా వాడికి? ప్రియులారా, మనల్ని మార్చటానికి కూడా దేవుడు అనేక పద్ధతులు వాడతాడు. నీవు నేను చేయాల్సిందల్లా ఏమిటి అంటే, ఆయన స్వరాన్ని వినడానికి మనం సిద్ధంగా ఉండాలి. స్వరాన్ని వినడానికి సిద్ధముగా లేకపోతే ఆ శోధన పాపముగా మారి, ఆ పాపము గర్భము ధరించి ఏం చేస్తుందంటండి, గర్భము ధరించి అది పాపమై పండి నిన్నే తిరిగి ఏం చేస్తుంది, కాటు వేస్తుంది. జాగ్రత్త వహించుదాం ప్రియులారా. అందరం మా చేతులు జోడించుదాం ప్రియులారా. ఒక్క నిమిషం పాటు. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాడు మీరు మాకు హెచ్చరికను జారీ చేస్తున్నారు ప్రభువా. పిలాతుడు లోకము కొరకై, ప్రజల కొరకై, అధికారుల కొరకై, తన స్వార్థము కొరకే ప్రభు నిన్ను అప్పగించాడు. నా జీవితంలో కూడా ప్రభువా ఎన్నో సందర్భాలలో ప్రభువా నా స్వార్థము కొరకే నేను విడిచిపెడుతున్నానయ్యా. నా యొక్క అధికారుల కొరకే నిన్ను మోసము చేస్తున్నానయ్యా. ఈ లోకానుసారమైన ప్రజల కొరకై ప్రభు తృప్తిపరచడానికి నేను పాపాలు చేస్తున్నాను. తండ్రి నన్ను క్షమించు ప్రభువా, నన్ను మన్నించు నాయన. ఇక నుండి నా పాపాన్ని విడిచిపెట్టి ప్రభువా నిన్ను తృప్తిపరచటానికి, నిన్ను సంతోషపరచటానికి కావలసిన శక్తిని నాకు దయచేయండి. యేసయ్యా, దావీదు కుమారా, నా శక్తి నాకు చాలదయ్యా, నా బలం నాకు చాలదయ్యా. నీ ఆత్మ వర్షాన్ని నా మీద కుమ్మరింపచ్చు. నీ శక్తిని నాకు దయచేయి ప్రభువా. ప్రభువా, పరిశుద్ధ జీవితం ఎట్లు జీవించాలో నాకు తెలియదయ్యా. నా శక్తి నాకు సరిపోదయ్యా. నీ ఆత్మను నాకు అనుగ్రహించయ్యా. నీ శక్తిని నాకు ప్రసాదించు తండ్రి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఇదిగో నీ సన్నిధిలో ఉన్న మమ్మందరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీ సన్నిధిలో ఉన్న బిడ్డలు ప్రభువా ఎన్నో ఉద్దేశాలతో, ఎన్నో వేదనలతో, కష్టాలతో, కన్నీటితో వచ్చి ఉన్నారు తండ్రి. వారందరిని ప్రభువా నీ సిలువ రక్తముతో కడగండి, శుద్ధి చేయండి ప్రభువా. ప్రథమంగా మా పాపాలను మన్నించండి తండ్రి, మా దోషాలను మన్నించండి ప్రభువా. అదేవిధంగా మాలో ఉన్న తలంపులు, మాలో ఉన్న కోరికలు, మాలో ఉన్నట్టు విన్నపాలను ప్రభువా దయతో స్వీకరించు తండ్రి. ఆలకించు నాయన. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా ఈ క్షణములు ప్రభువా నీ గాయపడిన హస్తాలతో తాకండి ప్రభువా. స్వస్థపరచండి ప్రభువా, దీవించండి, నాన్న ఆశీర్వదించండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా కుటుంబంలో శాంతి సమాధానం వారికి నీ నిజమైన శాంతిని దయచేయండి యేసయ్యా. ప్రభువా మనస్సులో, హృదయంలో శాంతి లేక, సమాధానం లేక, వేదనతో ఉన్నటువంటి వారి వేదనను తొలగించండి ప్రభువా. ముఖ్యంగా పాపములో కొట్టుమిట్టాడుతూ పాపాన్ని విడవలేక సాతానుకు బానిసలైనటువంటి వారికి విడుదల దయచేయండి, విమోచన దయచేయండి ప్రభువా. అదే రీతిగా ప్రభువా అప్పుల బాధలలో ఉన్నటువంటి వారికి నాయన విడుదల ప్రసాదించండి నాయన. గర్భఫలము లేనటువంటి వారికి గర్భఫలాన్ని దయచేయండి ప్రభువా. భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేనటువంటి వారికి సఖ్యతను దయచేయండి ప్రభువా. ఈనాడు ప్రభువా ఎంతోమంది బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు ప్రభువా. పరీక్షలు రాస్తే 10వ తరగతి, ఇంటర్మీడియట్, వివిధ పరీక్షలు రాయబోయేటువంటి బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తి నా బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. మా విచారణ దీవించండి ప్రభు. ప్రత్యేకంగా మా విచారణ గురువుల కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి పని యొక్క ఆత్మాభిషేకాన్ని సమృద్ధిగా ఉంచండి ప్రభుగా.
మమ్మందరిని కూడా ఆయన ఆధ్యాత్మిక నడిపిస్తూ ఉండగా నా తండ్రి, మేమందరము కూడా ప్రభువా నీ గొర్రెల వలె వారి యొక్క మార్గదర్శకత్వంలో ముందుకు నడుస్తూ ప్రభువా పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి కలిసి శక్తిని ప్రసాదించండి. మా సంఘాన్ని బలపరచండి నాయన. సంఘ నాయకులను దీవించండి నాయన. ఉపదేశాలను దీవించండి ప్రభువా. సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.